హలో అందరికీ అమెజాన్లో ట్రైప్యాడ్ అయితే ఆర్డర్ చేశాను. సేల్స్ అయితే నడుస్తున్నాయి కదా, అందుకే ట్రైప్యాడ్ తీసుకుందామని తీసుకున్నానండి. అదే వీడియోని అన్బాక్సింగ్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. అయితే దీని రివ్యూ అయితే నేను ఇవాళ చెప్పేస్తాను. ఎలా ఉంటుందో, ఇది ఎలా ఉందో ఈ ట్రైప్యాడ్ అండ్ ఏ విధంగా ఇది బెస్టో చెప్తాను. నేను ఇంతకుముందు ఒక 300లో లో కాస్ట్ బడ్జెట్లో చిన్న ట్రైప్యాడ్ తీసుకున్నాను. అది ఎక్కువ రోజులు కాలేదు, మ్యాక్సిమం 3 months దాకా ఉంది. అంతే, మొబైల్ పెట్టగానే అది అంటే ఫ్లెక్సిబుల్ అయిపోయి ఇటు అటు వంగిపోతుంది. చాలా సాఫ్ట్గా తొందరగా విరిగిపోయిందండి. ఇదైతే చాలా బాగుంది. అండ్ ఇదైతే డిజిటెక్ వాళ్ళది. ఇది మ్యాక్సిమం 2 kgs దాకా వెయిట్ ఆపుతుంది. అండ్ దీని లోడ్ అన్నమాట. ఇదైతే మొబైల్ హోల్డర్ అండి, ఇది పెట్టడానికి చాలా బాగుంటుంది. అండ్ దీని సైజ్ అయితే చాలా పెద్దగా ఉంది. అండ్ ఇది హైట్ అయితే 1450 mm అంటే 4.75 feet అండి, చాలా బాగుంది. అండ్ ఫోల్డెడ్ హైట్ మాత్రం 520 mm. మనం మొబైల్ని ఎట్ సైడ్ అయినా ఇలా హోల్డ్ చేసుకోవచ్చు అండ్ ఫ్లెక్సిబుల్గా తిప్పుకోవచ్చు అండి. మొబైల్ పెట్టడానికి మాత్రం చాలా బాగా వచ్చింది. అయితే దీని కాస్ట్ మాత్రం 800 పడింది నాకైతే. దీంట్లోనే చాలా రకాల అంటే ఎక్కువ కాస్ట్లో మాత్రం ఉన్నాయి. కాకపోతే మన బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో మాత్రం 800కి. ఎందుకంటే మనకు లైఫ్ టైం పనికి రావాలి కాబట్టి అన్నీ ఎక్కువ రోజులు రావు. కాకుంటే ఇది మాత్రం కింది దాకా ఇంత పెద్ద హైట్లో వచ్చింది. అండ్ ఇలా ఈ రాడ్ కూడా చాలా గట్టిగా ఉందండి. మనం ఇలా దీని పైకి కిందికని చేసుకోవచ్చు. ఎంత హైట్లో కావాలో అంత హైట్లో కూడా దీన్ని చేసుకోవచ్చు అండి. వీటన్నిటికైతే ఇలా మనం తిప్పడానికైతే ఇలా బటన్స్ లాగా ఇచ్చారు. ఎట్ సైడ్ అయినా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి, ఫ్లెక్సిబుల్ వైజ్ కూడా. మ్యాక్సిమం ట్యూబ్ డయామీటర్ అయితే 20 mm ఉందండి. అండ్ వెయిట్ అయితే 0.61 kgs ఉంది. చాలా బాగుందండి చూడ్డానికి. ఈ కాస్ట్కి తగ్గట్టుగా ఈ ట్రైప్యాడ్ అయితే నాకు బాగా నచ్చింది. ఈ ట్రైప్యాడ్ అయితే మనకు వ్లాగ్స్ చేయడానికి, కుకింగ్ వీడియోస్ చేయడానికి, ఎక్కడికన్నా ఫ్లెక్సిబుల్గా అయితే మనం తీసుకెళ్ళొచ్చండి. దీనికైతే చిన్న బ్యాగ్ ఇచ్చారు, దాంట్లో వేసుకొని తీసుకెళ్ళచ్చు. ఇది పైన మొబైల్ హోల్డర్ ఉంది కదా, అది డైరెక్ట్ తీసేసైనా మళ్ళీ పెట్టుకోవచ్చండి. కాకుంటే ఎక్కువ సార్లు తీసేసి పెడుతూ ఉంటే అది పాడైపోతుంది కాబట్టి ఒకటేసారి మనం దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. దీని కింద దాకా ఈ రాడ్స్ అన్న అయితే ఈ స్టాండ్స్ చాలా గట్టిగా ఉన్నాయండి. చాలా తక్కువ ప్రైస్లో మనకు వచ్చింది. ఇదైతే నేను ముందు తీసుకున్న స్టాండ్ అండి. ఇది ట్రైప్యాడ్ 300లోనే తీసుకున్నాను. పైన మొబైల్ పెట్టేటప్పుడు అయితే చాలా సార్లు మొబైల్ అయితే పడిపోయింది. ఇది అసలు ఎందుకు పనికి రాదండి. చాలా లో బడ్జెట్లో దీన్ని ఇచ్చారు కాబట్టి అస్సలు బాగాలేదు, చాలా చీప్గా ఉంది. అండ్ కింద కూడా అస్సలు బాగాలేదు, తొందరగా విరిగిపోయింది. ఇదైతే ఇప్పుడు తీసుకున్నది చాలా బాగుందండి. లుక్ వైజ్ అయినా లేకపోతే దీంతో యూజ్ఫుల్గా అయితే మనకు ఎక్కువ ఇయర్స్ అయితే వస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.